గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళే తీరాలి. గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది. లేదు, ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక ఫలం, బిందెడు పాలు పోస్తే ఒక ఫలం చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. అన్నయ్య అంటూ ఉంటాడు, సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంటాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇప్పుడు హరి ఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవి చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టి నరసింహారావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది.